1 ఇయర్ అయింది నేను ఇంట్లోకి వచ్చి. ఇదే నా సామ్రాజ్యం. డైలీ వస్తాను, వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను, వెళ్ళిపోతాను. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఏసీ ఈరోజు ఏమైందంటే ఎలకలకి ఒక హౌస్ లాగా తయారైపోయింది. డైలీ దాంట్లో ఉంటాయన్నమాట. నేను వచ్చినప్పుడల్లా ఒకటన్నా కిందకి వస్తుంది. ఏం చేద్దాం, ఇంక ఇంట్లోకి పోవాలంటే నాకు ఎందుకో. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇవ్వండి, ఇంట్లో 5 ఇయర్స్ ఉన్నాము. 5 ఇయర్స్ ఉన్నాను నేను. నా పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులకు వచ్చినాను ఈ హౌస్లోకి. మా అత్త వాళ్ళు ఒక 30 ఇయర్స్, అంటే మా అత్త వాళ్ళ పిల్లలు, మా ఫ్యామిలీ అంతా, అంటే మా హస్బెండ్ వాళ్ళంతా కూడా చిన్నప్పటి నుంచి ఇంట్లోనే పెరిగారు. చూడండి, ఏసీ అయితే ఇంకా వర్క్ అవుతుందో లేదో కూడా మేము చూడలేదు. ఇంకా బిగించిన అంటే ఏసీ ఫిట్ చేసిన ఒక 2 మంత్స్ 3 మంత్స్కే పైకి వెళ్ళిపోయామంట మిది పైకి. ఇదిగోండి, ఇదే పాత ఇల్లు, కానీ చాలా బాగుండేది నాకు ఇంట్లో ఉన్నప్పుడు. చాలా హ్యాపీగా ఉంది. కానీ వెంటిలేషన్ లేకపోవడం వల్ల మిది పైకి వెళ్ళామన్నమాట. అయితే ఇంక ఇదైతే ఇంత భయంకరంగా ఉంటుంది. ఈ రూమ్ అయితే మా అత్త అయితే అంగడి ఉంది కాబట్టి సో కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టేసుకుంది, స్టోర్ రూమ్ లాగా. ఇదైతే బీరువా, కానీ పడిపోతుంది. ఓకే, దీనివల్ల అయిపోయిందన్నమాట. ఎవరైనా బీరువాని నీట్గా పెట్టుకుంటారు. ఇంకా మేమైతే వదిలేసాం అన్ని ఇక్కడే. ఇది చిన్న బీరువా. ఇదేనండి మా పాతిల్లు. ఈ ఇంట్లో ఉండే వాళ్ళ ముందైతే ఇప్పుడు మిద్దిపైకి ఎక్కాము. సో నా మెమోరీస్ అనమాట ఇవి. ఎందుకో చూపించాలనిపించింది. నేనైతే 1 ఇయర్ తర్వాత ఇంట్లోకి అడుగు పెట్టాను. మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఫాలో చేసేయండి.